ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కోల్కతాలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈసీని పూర్తిగా రాజీ పడిన సంస్థగా, ఎస్ఐఆర్ను మోసపూరిత పనిగా టీఎంసీ అభివర్ణించింది. బీజేపీ ఎన్నికల సంఘం కలిసి జరిపే కనిపించని నిశ్శబ్ద రిగ్గింగ్ అని పేర్కొంది. అయినప్పటికీ 2026లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత డెరెక్ ఒబ్రాయిన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన ఓ పోస్టు పెట్టారు. 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ వరుసగా గెలుపొందినట్లు తెలిపారు. టీఎంసీపై ప్రజలు విశ్వాసం ఉంచారని చెప్పారు. రెండో విడతలో బెంగాల్ సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. బంగాల్లో నవంబర్, ఫిబ్రవరి మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.